ప్రభుత్వ పనులు కానీ పర్మిషన్ ఇచ్చి వేరే సైడ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక అనేది అమ్ముకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ అక్రమ ఇసుక రవాణా ఉందో దీనితోటి మొత్తం కూడా రైతులకు గానీ గ్రామ ప్రజలకు గానీ మొత్తం నష్టం ఉంది. ఎందుకంటే చుట్టుప్రక్కల రైతులకు మొత్తం రోడ్ సైడ్ నుంచి రావడానికి వాళ్ళకి దారి సరిగా లేదు, వాళ్ళ బండ్లు స్లిప్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి రోడ్లు కూడా మొత్తం చెడిపోతున్నాయి, విచ్చలవిడిగా ఓవర్లోడింగ్ తోటి టిప్పర్లు తీసుకుపోవడం జరుగుతుంది. మేము అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎంఆర్ఓ గానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు కూడా చూసి చూడనట్లు వ్యవస్థ. ఇసుక తరలించే వాహనాలు గ్రామాల మీదుగా అతివేగంగా వెళ్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పరిమితికి మించి ఇసుక తరలిస్తుండటంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయన్న స్థానికులు అక్రమ రవాణాపై ప్రశ్నిస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా తిరగడం వల్ల దుమ్ము ధూళి సోకి అనారోగ్య సమస్యలొస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే భారీగా ఇసుకను తోడేయటం వల్ల భూగర్భ జలాలు పడిపోయి సాగు తాగునీటి సమస్యలు మొదలైనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని